కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతుల ఆందోళనకు దిగారు. క్వింటాల్ ఉల్లి ధర 300 రూపాయలకు పడిపోవడంతో మార్కెట్ యార్డు వద్ద రాస్తారోకోకు దిగారు. ఫలితంగా గంటకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, ఉల్లి ధర పడిపోవడానికి కారణం ఏంటి? రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారు? శర్మ, ఒక్కసారిగా ఇవాళ ఉల్లి ధరలు అతపాతాళానికి పడిపోయాయి. నిన్నటి వరకు దాదాపు 2000 నుంచి 3000 వరకు క్వింటాల్కు పలికినటువంటి ఉల్లి ధర ఒక్కసారిగా 300 నుంచి 400 మాత్రమే పలుకుతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని ఉల్లిని మార్కెట్ కి తీసుకొస్తే ఒక్కసారిగా ధర పడిపోవడం ఏంటని చెప్పి వీళ్ళు ఆందోళనకు దిగారు. దీని ఫలితంగా మార్కెట్ ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు పైన వీళ్ళు ఆందోళన చేపట్టారు. రాస్తారోకో చేస్తుండడంతో భారీగా వాహనాలు కూడా ఆగిపోయిన పరిస్థితి. మొత్తానికి గత వారం రోజుల నుంచి ఉల్లి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్న మాట వాస్తవమే గానీ నిన్న గరిష్టంగా 2200 వరకు క్వింటాల్కు ధర పలికింది. ఒక్కసారిగా 300 పలకడం ఏంటని చెప్పి రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రస్తుతానికైతే మన దగ్గర స్పష్టమైన వివరాలు అయితే లేవు. అధికారులను అడుగుతున్నా కూడా వాళ్ళు ఇంకా స్పందించిన పరిస్థితి. రైతులను నిలువున ముంచడానికి వ్యాపారులు దళారులు చేస్తున్న మోసంలో భాగంగానే ఈ విధంగా ఒక్కసారిగా ఉల్లి ధరలు పడిపోయాయని చెప్పి కూడా రైతులు గట్టిగా చెప్తున్నారు. అంటే నిన్న 2200 2300 పలికినటువంటి ధర ఒక్కసారిగా 2000 రూపాయలు తగ్గిపోవడం ఏంటని చెప్పి వీరు ప్రశ్నిస్తున్నారు. దీనికి వెంటనే అధికారులు స్పందించి ప్రభుత్వం నుంచి ఏదైనా స్పందన వచ్చి ఎందుకు ఈ విధంగా పడిపోతుంది, దీనికి కారకులు ఎవరో తమకు తెలియాలని చెప్పి వీరు రాస్తారోకో చేస్తున్నారు. ప్రస్తుతానికైతే రాస్తారోకో కొనసాగుతుంది. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కర్నూలు నగరంలో నెలకొంది. ప్రస్తుతానికి దీనిపైన చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులు స్పందించాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. దేశ మార్కెట్లోకి దిగుమతులు చేరుకున్నాయా? ఏమైనా బయట దేశాల నుంచి తెప్పించిన ఉల్లి ఏమైనా చేరుకుందా, లేక మార్కెట్లో వ్యాపారులు దళారులు తమ దగ్గర దాచి ఉంచిన ఉల్లిని ఏమైనా విడుదల చేశారా? ప్రస్తుతానికైతే మొన్నటి వరకు గత వారం రోజుల వరకు కర్నూలు మార్కెట్ నుంచినే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సివిల్ సప్లైస్ అధికారులు ఇక్కడే కొనుగోలు చేసి అన్ని జిల్లాలకు ఇక్కడ నుంచి తరలించారు. అయితే గత వారం రోజుల నుంచి ఈ తరలింపులు అయితే ఆపేశారు. ప్రస్తుతానికైతే సివిల్ సప్లైస్ విభాగం వాళ్ళు ఉల్లి కొనుగోలును ఆపేశారు. కేవలం ఇప్పుడు వ్యాపారులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అప్పుడు ఉల్లిని ప్రభుత్వమే ఇక్కడ నుంచి నేరుగా కొనుగోలు చేస్తుండడంతో ప్రభుత్వము వ్యాపారుల మధ్య పోటీ నెలకొని ఎక్కువ ధరలు పలికాయి. ఇప్పుడు కేవలం వ్యాపారులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు కాబట్టి వ్యాపారులు ఆడిందే ఆటగా ఇక్కడ కొనసాగుతుంది. వ్యాపారులను అడిగే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళు ఎంత చెప్తే అంతే అన్నట్లుగా ఇక్కడ ప్రస్తుతం కొనసాగుతుంది. కాబట్టి ఒకసారిగా ఈ వ్యాపారుల చేతుల్లోనే ధరలు ఉన్నాయి కాబట్టి వారే ఇదంతా నడిపిస్తున్నారన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. వ్యాపారులు దళారులు ఒక్కటయ్యారు కాబట్టి రైతులు చెప్పేది ఏముండదు. రైతులు కేవలం ఉల్లిని తీసుకొస్తారు అంతే. సరుకులు తీసుకొచ్చిన తర్వాత మొత్తం అంతా ఇంక దళారులు ఎంత చెప్తే అంత వ్యాపారులు ఆ మొత్తాన్ని ఇచ్చేసిపోతుంటారు. కాబట్టి వీరిద్దరు మధ్య ఈ నాటకం కారణంగానే ఈ విధంగా జరుగుతుందని చెప్పి మాత్రం ఖచ్చితంగా విమర్శలు వినిపిస్తున్నాయి. దళారులు ఎంత చెప్తే అంత కాబట్టి దళారులు కేవలం 300 400 అడిగే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ విధంగా జరుగుతోందన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. శర్మ, ధన్యవాదాలు శ్యామ్.